ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో లేకపోతే నష్టపరిహారం రాలేదనో లేకపోతే కష్టమో కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా నేను కూడా రైతులకి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. వాయిదా పడడం వల్ల ఆనాడు మీరు భూమి ఇస్తే అదే పైసలు తీసుకుంటే కల్వకుర్తిలో అవతలికి పోతే మీకు సేమ్ ఇక్కడున్న భూమి కంటే 2 అంతలు వచ్చాయి. ఇప్పుడు ఆడ కూడా భూముల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎకరాలు మీ భూసేకరణ జరిగితే మీరు గజాలలో కొనుక్కోవడానికి కూడా ఆ పైసలు మీకు సరిపోదు. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్న వాళ్ళకు ఒక అభద్రత భావాన్ని ఇవ్వకండి.